చేస్తాడు ఆయన. ఎవరి జోలికి పోయే రకం కాదు. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అట్టడి దిక్కుమాలిన రాజకీయం చేయలేకనే ఆయన పక్కన పెట్టబడ్డాడు. ఇంకోటి ఊరికి వెళ్ళిపోయి పూసుకునే రకం కాదు. అంటే తనకు గౌరవం ఎంత ఇస్తే అంత తీసుకుంటాడు. తన వ్యాపారాలు తనకున్నాయి అవి చేసుకుంటాడు అంతే. అనగాని సత్యప్రసాద్ అయినా అంతే, అనిత అయినా అంతే. వీళ్ళేమి దూరిపోయే రకాలు కాదు. సుభాష్ అయినా అంతే. వీళ్ళకి అక్కడ ఏమవుతుందంటే లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు అగ్ర సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళ మీద పెత్తనం చేయాలనుకుంటున్నారు. వీళ్ళని అక్కడ డమ్మీలుగా చేయాలనుకుంటున్నారు. వీళ్ళు కాస్త కష్టపడి వచ్చినటువంటి వాళ్ళు అవడం వల్ల దాన్ని అంగీకరించడం. వాస్తవంగా తింటుంది వాళ్ళే, కానీ వీళ్ళు వాళ్ళకి అపారమైన గౌరవం. అంటే చంద్రబాబు గారు ఇచ్చారు, లోకేష్ గారు ఇచ్చారు, వీళ్ళకి అవకాశం అని కాకుండా ఆ లోకల్ నాయకుడు ఏదో ఇచ్చినట్టుగా ఫీల్ అయిపోతాడు. ఆ పెత్తందారీతనానికి తగ్గట్టుగా వీళ్ళు వంగట్లేదు కాబట్టి వీళ్ళని అవమానించే కార్యక్రమం నడుస్తుంది అక్కడ. అంటే ఇంకోటి కూడా సార్, వైసీపీ నుంచి వచ్చారు కాబట్టి ఇంకా కలవట్లేదా, మింగిల్ అవ్వలేకపోతున్నారా, లేదంటే లోకల్గా ఉన్న నాయకులు కార్యకర్తలు ఇన్ని కలుపుకు వెళ్ళలేకపోవడం వల్ల ఈ గొడవలన్నీ అనేక మంది వచ్చారు కదండి అట్లాగా. ఈ రాజీనామాలు ఇవన్నీ వచ్చినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అట్లాగా. ఇప్పుడు అతని పేరేంటి, మన కొలికిపూడి అక్కడ సేమ్ నడుస్తుంది.